హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రిలయన్స్ సంస్థ 15,900కు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువరించింది. మరి ఈ రిలయన్స్ సంస్థ భర్తీ చేసేటువంటి ఈ యొక్క ఉద్యోగాల భర్తీకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఫీ కానీ అవసరం లేదు. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఎలా అప్లై చేసుకోవాలి, అలానే వాటికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మరి ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ జాబ్స్ ఏంటి అనేటువంటిది మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఇంకా ఇప్పటివరకు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండి ఈ యొక్క వెబ్సైట్ని. సో అందులో మీకు అప్లై చేసుకోవడానికి అలానే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మరి ఇందులో మనకు చూడండి, మనకి ఇది ప్రోగ్రామ్ ఏంటంటే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ అనేది. సో మరి ఈ జీఈటీ ప్రోగ్రామ్ అంటారు. ద గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ప్రోగ్రామ్ అట్ రిలయన్స్ ఎయిమ్స్ టు హ్యాండ్ పిక్ యంగ్ హై పొటెన్షియల్ ఇంజనీర్ టాలెంట్ అక్రాస్ ఇండియా అండ్ నర్చర్ దెమ్ టు టేక్ కీ టెక్నికల్ రోల్స్ అక్రాస్ రిలయన్స్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ వారు ఈ యొక్క జీఈటీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. సో వాళ్ళు దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే స్టార్ట్ చేశారు. మరి ఫస్ట్ స్టెప్లో మీకు రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత అసెస్మెంట్ ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. 4 స్టెప్స్లో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందండి. మరి మొట్టమొదటిగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, సో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ప్రాసెస్ జనవరి 11, 2024 స్టార్ట్ అయింది. మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 19, 2024. మరి ఎవరైతే షార్ట్ లిస్ట్ అయింటారో వాళ్ళని, ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ ఉంటుందండి. ఆన్లైన్ అసెస్మెంట్ అంటే ఇక్కడ కాగ్నిటివ్ టెస్ట్ ఉంటుంది, అలానే సబ్జెక్ట్ మ్యాటర్, ఈ 2 ఉంటాయి యొక్క టెస్ట్లో. ఇది ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫిబ్రవరి 5, 2024 నుంచి ఫిబ్రవరి 8, 2024 ఈ 4 రోజుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. 5, 6, 7, 8 ఫిబ్రవరిన. తర్వాత థర్డ్ రౌండ్లో వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుందండి. సో ఫర్దర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటే ఈ యొక్క సెకండ్ అసెస్మెంట్లో షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ని పర్సనల్ ఇంటర్వ్యూస్కి పిలుస్తారండి. ఇంటర్వ్యూ రౌండ్ ఇది. మరి ఈ ఇంటర్వ్యూ రౌండ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే ఫిబ్రవరి 23, 2024 నుంచి మార్చి 1, 2024 వరకు కండక్ట్ చేస్తారు. తర్వాత ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది. మరి షార్ట్ లిస్టెడ్ విల్ రిసీవ్ ఏ ఫైనల్ అప్డేట్ ఆన్ దర్ క్యాండిడేట్స్. సో ఎవరైతే ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూ అయితే షార్ట్ లిస్ట్ చేసింటారో వాళ్ళని ఫైనల్ రౌండ్కి పిలవడం జరుగుతుందండి, ఫైనల్ సెలెక్షన్. ఇది ఎప్పుడంటే మార్చ్ ఎండ్ లోపల కంప్లీట్ అవుతుంది, బై ద ఎండ్ ఆఫ్ మార్చ్. మరి దీనికి సంబంధించినటువంటి ఇంకొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే, మరి ఆపర్చునిటీస్, యొక్క జీఈటీ ఆపర్చునిటీస్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ ప్రోగ్రాము ఏ ఏరియాస్లో ఉంటుందంటే మీకు సో మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్, రిలయన్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ గ్రూపు RPMGలోను, అలానే పెట్రోకెమికల్స్లోను, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్టింగ్లోను, రిలయన్స్ న్యూ ఎనర్జీలోను. సో ఈ ఏరియాస్లో మీకు జాబ్ అయితే ఉంటుందండి. మరి ఎవరు అప్లై చేసుకోవచ్చు, మరి దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే సో మినిమం CPGA ఆర్ పర్సెంటేజ్ ఉండాలండి. సో మినిమం 60% ఆర్ 6 CPGA అక్రాస్ 10th, 12th డిప్లొమా. సో డిప్లొమా ఉంటే డిప్లొమా అండ్ మినిమం అగ్రిగేట్ ఆఫ్ 60% ఆర్ మోర్ ఇన్ ఇంజనీరింగ్ అప్ టు 7th semester ఆర్ గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ మినిమం అయితే 60% ఉండాలండి. 10thలోను, ఇంటర్మీడియట్లోను, అలానే డిప్లొమాలో కానీ, లేదంటే మీ యొక్క సెమిస్టర్స్లో కానీ, గ్రాడ్యుయేషన్లో కానీ 60% ఉండాలి. సో మీరు ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. ఫైనల్ సెమిస్టర్లో ఇంకా రాస్తుంటారు కాబట్టి 7th సెమిస్టర్లో 60% అయితే వచ్చి ఉండాలి. సో ఫుల్ టైమ్ ఇంజనీరింగ్ ఫ్రమ్ AICTE అప్రూవ్డ్ బై కాలేజెస్. సో ఫుల్ టైం చేసినటువంటి వాళ్ళండి పర్సూయింగ్ ఫుల్ టైమ్ BE ఆర్ BTech ఫ్రమ్ AICTE అప్రూవ్డ్ కాలేజెస్. సో AICTE అప్రూవ్డ్ కాలేజెస్లో చదివినటువంటి ఫుల్ టైం రెగ్యులర్ అభ్యర్థులు మాత్రం, అంటే డిస్టెన్స్లో చేసినటువంటి వాళ్ళు కాదు. అలానే ఎలిజిబుల్ డిసిప్లైన్స్ ఓపెన్ ఫర్ 2020-24 బ్యాచ్. సో 2020 నుంచి 2024 బ్యాచ్కి ఎలిజిబుల్ అండి. సో ఎలిజిబుల్ డిసిప్లైన్స్ ఆర్ కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో ఈ డిసిప్లైన్స్లో బీటెక్ చేసినటువంటి వాళ్ళు అర్హులు. అలానే నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ అండ్ నో కేసెస్ ఆఫ్ డిటెన్షన్. సో మీ పైన ఎటువంటి కేసెస్ కావాలని బ్యాక్లాగ్స్ ఏమీ లేనటువంటి వాళ్ళే అప్లై చేసుకోవాలి. ఇవి మీ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్ అండి.
మరి దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే సో చివరిలోకి రాగానే ఇక్కడ రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేసినట్టయితే మనకు సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుందని ఇంకొకసారి ఇక్కడ ఇచ్చారు హూ కెన్ అప్లై అని. సో ఎవరెవరు అప్లై చేసుకోవాలని మరి ఇందాక చెప్పినటువంటిది అంతా కూడా ఇక్కడ ఇచ్చారు, కావాలని ఇంకొకసారి చదువుకోవచ్చు మీరు. సో ఇక్కడ మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ రీటైప్ పాస్వర్డ్ అంటే మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత సో సేమ్ పాస్వర్డ్ 2 times. సో మీకు ఇది లాగిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది కాబట్టి పాస్వర్డ్ సో జాగ్రత్త గుర్తుపెట్టుకునేటువంటి పాస్వర్డ్ని మీరు టైప్ చేసుకోవాలి. అదే పాస్వర్డ్ని రీటైప్ చేయాలి. సో యువర్ పాస్వర్డ్ మస్ట్ బి 8 characters ఉండాలండి మినిమము. సో అందులో ఒకటి కానీ లేదంటే ఒకటి కన్నా ఎక్కువ నెంబర్స్ ఉండాలి. అది కూడా ఇక్కడ అప్పర్ కేసు లోయర్ కేసు లెటర్స్ ఆల్ఫాబెట్స్ అప్పర్ కేసు లోయర్ కేసులో ఉండాలని ఒక స్పెషల్ క్యారెక్టర్ ఏదైనా ఇటువంటి వాటిలో ఏదైనా ఒకటి స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. ఇవన్నీ కలిపి మీరు పాస్వర్డ్గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది సో ఓన్లీ ఆల్ఫాబెట్స్ కానీ ఓన్లీ నెంబర్స్ కానీ ఇలా పెడుతుంటారు. సో ఇవన్నీ మిక్స్డ్గా ఉన్నటువంటి పాస్వర్డ్నే యాక్సెప్ట్ చేస్తుంది. అలానే పర్సనల్ డీటెయిల్స్ మీ యొక్క ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ సో 10th class పర్సెంటేజ్ ఇక్కడ మినిమం 60 ఉండాలి. సో దానిపైన మీకు ఎంత వచ్చిందో అంత ఎంటర్ చేయాలి. అలానే రిలవెంట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ 12th అలానే డిప్లొమా బోత్ 2 ఇవన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను. సో 12th డిప్లొమా అలానే ఇంటర్మీడియట్ మీ యొక్క డిప్లొమా కానీ 2 చేసి ఉంటే, లేదు 12th ఇంటర్మీడియట్ మాత్రమే చేసి ఉంటే ఇంటర్మీడియట్ మాత్రమే, లేదు డిప్లొమా మాత్రం చేసింటే డిప్లొమా డీటెయిల్స్ని ఎంటర్ చేయాలి. సో ఇక్కడ 12th అని పెట్టాను. సో దీని తర్వాత బ్యాచిలర్స్ డిగ్రీ కోర్స్ టైప్ అండి. సో ఇక్కడ ఇచ్చారు బ్యాచిలర్స్ డిగ్రీ నేమ్. సో బ్యాచిలర్స్ డిగ్రీ నేమ్ కాలేజ్ నేమ్ ఏది, కాలేజ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలని. డిగ్రీ బీఈనా బీటెక్ అయ్యేది, అలానే డిసిప్లిన్ సో మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఏదైనా ఇక్కడ మీరు టైప్ చేయాలి. అలానే బ్యాచిలర్ డిగ్రీ సిపిజిఏ సో ఎంత అనేసి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలానే డిగ్రీ కోర్స్ టైప్ సో డిగ్రీ కోర్స్ టైప్ ఫుల్ టైం వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఫుల్ టైం అని ఇవ్వండి. అలానే డూ యూ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ సో బ్యాక్లాగ్స్ ఉంటే బ్యాక్లాగ్స్ ఏంటి లేదు ఎస్ అని ఇవ్వండి. బ్యాక్లాగ్స్ ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు కాబట్టి ఎస్ అని ఇవ్వండి. అలానే స్టార్ట్ ఇయర్ 2020 నుంచి 2024 2021 ఏది మీరు స్టార్ట్ ఇయర్ అనేసి, అలానే ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మంత్ అండ్ ఇయర్. సో మంత్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే 2024 కంప్లీట్ అవ్వాలి. అలానే డూ యూ హ్యావ్ బిన్ డిటైన్డ్ సో ఇక్కడ నో అని ఇవ్వండి. అలానే అపియర్డ్ ఫర్ RIL గెట్ ఫుల్ టైమ్ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ఇన్ లాస్ట్ 1 year మీరు లాస్ట్ 1 yearలో ఏమన్నా ఇక GET ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్కి వెళ్ళారా, వెళ్ళింటే ఎస్, లేదంటే నో. మోస్ట్లీ వెళ్ళింటారు, నో అని ఇవ్వండి. వెళ్ళింటే ఒకవేళ ఎస్ అని ఇవ్వండి. సో ఇక్కడ ఈ చెక్ బాక్స్ పైన అలానే ఐ అగ్రీ టు పైన క్లిక్ చేసి రిజిస్టర్ అని ఇవ్వండి. సో రిజిస్ట్రేషన్ ఇచ్చేసి తర్వాత మీరు మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ కూడా ఇవ్వచ్చు. మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇందాక పాస్వర్డ్ క్రియేట్ చేస్తారుగా వీటితో మీరు లాగిన్ కూడా అవ్వచ్చు. ఈ యొక్క GET 2024 ఆల్ ఇండియా హైరింగ్ సర్క్యులర్ కూడా మీరు చూడొచ్చండి. సో ఇందులో మీకు ఇంకొకసారి కూడా డీటెయిల్గా ఇవ్వడం జరిగింది, ఎవరు అప్లై చేసుకోవచ్చు, అలానే వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలెక్షన్, అలానే శాలరీ కూడా ఇక్కడ ఇచ్చారు IIT గ్రాడ్యుయేట్స్కి. సో ఫిక్స్డ్ పే ఉంటుంది 9 lakh per annum అండ్ కంప్లీషన్ ఆఫ్ 12 months కంప్లీట్ అయిన తర్వాత 9.5 lakh per annum ఉంటుంది. అలానే యాన్యువల్ క్యాష్ బోనస్ 1 lakh per annum క్యాష్ బోనస్ 1 lakh ఉంటుంది. సో వన్ టైం డిఫర్డ్ బోనస్ 5 lakhs ఉంటుందండి. 2 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 5 lakhs డిఫర్డ్ బోనస్ ఉంటుంది, 1 time ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకా ఫర్ నాన్ ఐఐటి గ్రాడ్యుయేట్స్కి అయితే జాయినింగ్లో ఫిక్స్డ్ పే 7.5 lakh ఉంటుంది. సో తర్వాత 8 lakhs ఉంటుంది 12 months కంప్లీట్ అయిన తర్వాత, అంటే 1 year కంప్లీట్ అయిన తర్వాత. యాన్యువల్ బోనస్ 0.88 lakhs ఉంటుందంటే 88,000 ఉంటుందండి. సో అలానే వన్ టైం డిఫర్డ్ బోనస్ 3 lakhs ఉంటుందండి 2 years కంప్లీట్ అయిన తర్వాత. సో ఇంకా వీటన్నిటికి సంబంధించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ కూడా మీరు క్లియర్గా చదువుకొని అప్లై చేసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ప్రొసీడ్ అవ్వచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇటువంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.